నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ అధికారులు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే పగటిపూట ప్రైవేటు చేపల పడవలు, విహారయాత్రకు వెళ్లే పడవలు ప్రయాణించడానికి అనుమతిస్తామని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఆదివారం మే 10వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసిన తర్వాత కోస్ట్ గార్డ్ జనరల్ డైరెక్టరేట్ ఈ నిర్ణయం జారీ చేసిందని, సముద్ర భద్రత మరియు రక్షణను కాపాడుతూనే సముద్రంలోకి వెళుతూ ఉన్న వ్యక్తులు తమ యొక్క కార్యకలాపాలు కొనసాగించేలా సమతుల్యం చేయడమే దీని లక్ష్యమని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజా భద్రతను నిర్ధారించడానికి ఆమోదించబడిన సముద్ర మ్యాపుల ప్రకారం నిర్దేశించిన అనుమతించబడిన ప్రాంతాలలోనే ఉండాలని చెప్పేసి, చమురు కేంద్రాలు మరియు ఇతర కీలకమైన ప్రదేశాలకు సమీపించకుండా ఉండాలని చెప్పేసి కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ షేక్ ముబారక్ అలీ యూసఫ్ ఆల్ సబా గారు సముద్ర సిబ్బందిని కోరారు. సముద్ర పర్యవేక్షణను మెరుగుపరచడానికి మరియు అవసరమైనప్పుడు వేగవంతమైన ప్రతిస్పందనను సులభతరం చేయడానికి సముద్రంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ AISను అన్ని వేళలా యాక్టివ్లో ఉంచడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన నొక్కి చెప్పారు. కువైట్ బేలోకి ప్రవేశించాలనుకునే విహారయాత్రకు సంబంధించిన పడవలు మరియు చేపల వేట నౌకల యజమానులు సాహెల్ అప్లికేషన్ ద్వారా పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థ నుంచి తప్పనిసరిగా QR కోడ్ పొందాలని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. సముద్ర పరిస్థితిని కోస్ట్ గార్డ్ నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటుందని చెప్పి అధికారులు ధృవీకరించారు. జారీ చేసిన నిబంధనలు, భద్రతా సూచనలు పాటించాలని చెప్పి నావికులందరికీ పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మనం చూసుకుంటే కానీ విహారయాత్రకు వెళ్లే పడవలు, చేపల వేటకు వెళ్లే పడవలను అనుమతిస్తామని చెప్పి అధికారులు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.